ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. వైశాఖ పురాణము 2వ అధ్యాయము. వైశాఖమాస దానములు, ఫలితములు. నారద మహర్షి అంబరీష మహారాజుతో మరలా ఇట్లనెను. అంబరీష మహారాజా, వినుము. విష్ణు ప్రీతికరమగుటచే మాధవ మాసమని వైశాఖమునందురు. వైశాఖ మాసముతో సమానమైన మాసము లేదు. కృతయుగముంతటి ఉత్తమ యుగము లేదు. వేద సమానమైన శాస్త్రము లేదు. గంగాజలమునకు సాటియగు తీర్థజలము లేదు. జలదానముతో సమానమైన దానము లేదు. భార్యాసుఖముతో సమానమైన సుఖము లేదు. వ్యవసాయము చేయుట వలన వచ్చు ధనమునకు సాటి అయిన ధనము లేదు. జీవించుట వలన వచ్చు లాభమునకు సమానమైన లాభము లేదు. నిరాహారముగా చేసిన తపమును మించిన తపము లేదు. దానము చేయుట వలన వచ్చు సుఖమునకు సాటి అయిన సుఖము లేదు. దయా సమానమైన ధర్మము లేదు. కంటితో సమమైన కాంతియును లేదు. భోజన తృప్తితో సమమైన తృప్తి, వ్యవసాయముతో సమమైన వ్యాపారము, ధర్మ సమమైన మిత్రుడు, సత్య సమమైన కీర్తి లేవు. ఆరోగ్యముతో సమానముగా అభివృద్ధి శ్రీ మహావిష్ణు సముడైన రక్షకుడు వైశాఖ సమమైన మాసము లేవని కవులు వర్ణించుతున్నారు. శేషసాయగు శ్రీ మహావిష్ణువునకు వైశాఖ మాసము మిక్కిలి ప్రియమైన మాసము. ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగా గడిపినవాడు ధర్మహీనుడగుటయే కాదు, పశుపక్షాది జన్మలను అందుతున్నాడు. వైశాఖ మాస వ్రతమును పాటింపనివాడు చెరువులను త్రవ్వించుట, యజ్ఞయాగాదులను చేయుట మున్నగు వాని ఎన్ని ధర్మకార్యములు చేసినను వైశాఖ మాస వ్రతమును పాటింపనిచో అవి అన్నీయూ వ్యర్థములగుతున్నవి. వైశాఖ వ్రతమును పాటించువానికి మాధవార్పితముల గావించి భక్షించిన ఫలాదులకును శ్రీ మహావిష్ణువు సాయుధ్యము కలుగును. అధిక ధనవ్యయము చేయదగిన వ్రతములు ఎన్నియో ఉన్నవి. అట్లే శరీరమునకు క్లేశమును కలిగించు వ్రతములను ఎన్నియో ఉన్నవి. ఆ వ్రతములన్నీ తాత్కాలిక ప్రయోజనమును కలిగించును. అంతే కాదు, పునర్జన్మను కలిగించును, అనగా ముక్తిని ఇయ్యవు. కానీ నియమపూర్వకమైన వైశాఖమాస ప్రాతకాల స్నానము పునర్జన్మను పోగొట్టును, అనగా ముక్తినిచ్చును. అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము, సర్వతీర్థములయందు స్నానము చేసిన వచ్చు పుణ్యము వైశాఖ మాసమున జలదానము చేసినంతనే వచ్చును. జలదానము చేయునట్టి శక్తి లేకున్నచో, అట్టి శక్తి కల మరి ఒకరిని ప్రబోధించినచో అట్టి వానికి సర్వసంపదలు కలుగును, హితములను చేకూరును. దానములన్నింటినీ ఒకవైపునను జలదానమును మరొక వైపునను ఉంచి తూచినచో జలదానమే గొప్పది ఎగును. బాటసార్లో దప్పిక తీరుటకై మార్గమున చలివేంద్రములు ఏర్పరచి జలదానము చేసినచో వాని కులములోని వారందరూ పుణ్యలోకములను అందుదురు. జలదానమును చేసిన వారు విష్ణులోకములు అందుదురు. చలివేంద్రము ఏర్పరచుచే బాటసారులు సర్వదేవతలు, పితృదేవతలు అందరూ సంతృప్తులు, ప్రీతి నంది వరములడిత్తురు. ఇది నిస్సంశయముగా సత్యము సుమా. దప్పిక గలవాడు నీటిని కోరును, ఎండబాధపడినవాడు నీడను కోరును, చెమట పట్టినవాడు విసురుకొనుటకు విసనకర్రను కోరును. కావున వైశాఖ మాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు నీరు కల చెంబును, గుడుగును, విసనకర్రను దానమియ్యవలెను. నీటితో నిండిన కుంభమును, అనగా ఉదకుంభమును దానమియ్యవలెను. ఇట్లు దానము చేయని వాడు చాతక పక్షి అయి జన్మించును. చాతకమను పక్షి భూస్పర్శ కలిగిన నీటిని తాగిన చనిపోవును. కావున మబ్బు నుండి పడుతున్న నీటి బొట్టులను క్రింద పడకుండా
ఆకాశముననే తాగి ఉండును. ఆ నీరే చాతక పక్షులకు జీవనాధారమైన ఆహారమని కవులు వర్ణింతురు. దప్పిక కలవానికి చల్లని నీటినిచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజసూయాగములు చేసినంత పుణ్యఫలము కలుగును. ఎండగుడసిన వానికి బ్రాహ్మణునకు విసనకర్రతో విసిరి ఆదరించిన వాడు పక్షిరాజై త్రిలోక సంచార లాభమునందును. అట్లు జలమనీయని వారు బహువిధములైన వాతరోగములనంది పీడితులగుదురు. ఎండకుడసిన వానికి విసరుటకు విసనకర్ర లేనిచో పైబట్ట లేదా ఉత్తరీయముతో విసిరినవాడు పాపయుక్తుడై విష్ణు సాయుధ్యమునందును. పరిశుద్ధమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసనకర్రనిచ్చినను సర్వ పాపయుక్తుడై బ్రహ్మలోకమునందును. అలసటను వెంటనే పోగొట్టునట్టి విసనకర్రనీయని వాడు నరకలోక బాధలనంది భూలోకమున పాపాత్ముడై జన్మించును. గొడుగును దానము చేసినచో ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక దుఃఖములు రసించును. విష్ణుప్రియమైన వైశాఖమున గొడుగు దానమీయని వాడు నిలువనీడలేని వాడై పిశాచమై బాధపడును. వైశాఖ మాసమున పాదుకలను దానమిచ్చిన వాడు యమదూతులను తిరస్కరించి విష్ణులోకమును చేరును. మరియు ఇకలోకమున బాధలను పొందడు. సర్వసుఖములను అందును. చెప్పులు లేక బాధపడువానికి, చెప్పులు లేవని అడిగిన వానికి చెప్పులను దానము చేసిన వాడు బహుజన్మలలో రాజగును. నిరాధారులకు బాటసారులు ఉపయోగించినట్లుగా, అలసట తీరునట్లుగా మంటపము ఉన్న వాని నిర్మించిన వాని పుణ్య పరిమాణమును బ్రహ్మయును చెప్పజాలడు. మధ్యాహ్నకాలమున అతిథిగా వచ్చిన వానికి బ్రాహ్మణునికి ఆహారమిచ్చి ఆదరించినచో అనంత పుణ్యము కలుగును. అంబరీష మహారాజా, అన్నదానము వెంటనే తృప్తిని కలిగించు దానములలో అత్యుత్తమమైనది. కావున అన్నదానముతో సమానమైన దానము లేదు. అలసి వచ్చిన బాటసారిని వినయముగా మధురముగా కుశలమడిగి ఆదరించిన వాని పుణ్యము అనంతము. ఆకలి గలవానికి భార్య, సంతానము, గృహము, వస్త్రము, అలంకారము ఉన్నగునవి ఇష్టములు కావు, ఆవశ్యకములు కావు. అన్నము మాత్రము ఇష్టము, ఆవశ్యకము. కానీ ఆకలి తీరినచో ఇవి ఎన్నియు అనగా భార్యాదులు ఇష్టములు ఆవశ్యకములు అగును. అనగా అన్నము భార్యామున్నగు వారి కంటే ముఖ్యమైనది, ప్రశస్తమైనది. అట్టి అన్నదానము అన్ని దానముల కంటే ఉత్తమమైనదని భావము. కావున అన్నదానముతో సమానమైన దానము ఇంతకు ముందు లేదు, ముందు కాలమున కూడా ఉండబోదు. వైశాఖ మాసమున అలసిన బాటసారికి బ్రాహ్మణునికి జలదానము, ఛత్రదానము, వ్యజనదానము, పాదుకాదానము, అన్నదానము మున్నగు వారిని చెయ్యని వారు పిశాచమై ఆహారము దొరకక తన మాంసమునే భక్షించునట్టు దురవస్థలు పొందుదురు. కావున అన్నదానము మున్నగు వారిని యథాశక్తిగా చేయవలెను. రాజా, అన్నమును పెట్టినవాడు తల్లిని తండ్రిని తన ఆదరణమున్నగు వానిచే మరిపించును. కావున త్రిలోకవాసులందరూ అన్నదానమునే సర్వోత్తమైన దానమని మెచ్చుతున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కేవలము జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే. కన్నందులకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు. కానీ అన్నదానము చేసి జీవితమును నిలిపినవాడు తల్లిదండ్రుల కంటే నిర్వ్యాజమైన ఉత్తమ బంధువు. నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే. కావున అన్నదాత సర్వతీర్థదేవతా స్వరూపుడు, సర్వదేవతా స్వరూపుడు, సర్వధర్మస్వరూపుడు. అనగా అన్నదానమును అన్ని తీర్థములు వారిలో స్నానము చేసిన పుణ్యము, సర్వదేవతలు వారిని పూజించిన ఫలము, సర్వధర్మములు అన్ని ధర్మములను ఆచరించిన ఫలము కలుగునని భావము. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ,
నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.